వార్తలకి పునః స్వాగతం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ బ్యాంకుల సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ దూరదర్శన్తో మాట్లాడుతూ 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ రోడ్లపై చెత్తను వేయొద్దని, చెత్తను రోడ్లపై వేయడం వల్ల అనారోగ్య సమస్యలు మరింతగా పెరుగుతాయన్నారు. మనకి ఈరోజు స్వచ్ఛతా హీ సేవ భాగంగా మనం ఇక్కడ వాకథాన్ కోసం రావడం జరిగింది. సెప్టెంబర్ 17 తారీఖు నుంచి అక్టోబర్ 2 దాకా కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాం పరంగా మనం చేసుకుంటూ ఉన్నాము. సో మనకి ఈ వాకథాన్లో అందరి పిల్లల్ని, స్టూడెంట్స్ని, అందరినీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ స్వచ్ఛతా హీ సేవ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మన మెయిన్ దీని ఉద్దేశం ఒకటి. ఇది కాకుండా మనము ఈ ప్రోగ్రాంలో పాటు కింద మనం జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా డార్క్ స్పాట్స్ ఏవైతే మనకి ఇంకా క్లీన్ చేయాల్సిన అవసరం ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నెక్స్ట్ 10 డేస్లో డ్రైవ్ కింద పెట్టుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఎవరైతే ఈ మల్టీపర్పస్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో చేస్తారో వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవాల్సిందిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా సన్మానించుకొని అక్టోబర్ 2 తారీఖు జిల్లాని మొత్తం స్వచ్ఛతా సేవని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మేము లాంచ్ చేసి కంప్లీట్ చేస్తాం. స్వచ్ఛతా హీ సేవ 2024 అనేది అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అనేది 2014లో ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో గాంధీజీ గారి కలలు కన్నా స్వగ్రామం క్లీన్లెస్ అనేది ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్టు. దీనిలో భాగంగా జగిత్యాల పట్టణంలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరము స్వచ్ఛత పాటిస్తామని చెప్పేసి, మరియు ఎక్కడ కూడా బహిరంగంగా ప్లాస్టిక్ వాడమని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే స్వచ్ఛత, పరిశుభ్రత అనేది ఓన్లీ ప్రభుత్వం యొక్క బాధ్యతే కాదు, ఈ ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క బాధ్యత అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం.